ప్రెస్ మీట్కి పిలవగానే వచ్చినందుకు ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అలాగే గ్రామ పెద్దలకు అందరికీ నమస్కారం. మా పాలకవర్గ తరపు నుంచి గత కొన్ని రోజుల నుంచి వస్తున్నటువంటి జానంపేట తొవ్వే కొద్ది అక్రమాలు, సర్పంచ్ 50-50 నిధులు దుర్వినియోగం వస్తున్న దాని మీద మా పాలకవర్గం తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. దీని యొక్క ఖండించిన మా సర్పంచ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు సాధారణ గ్రామ సభకు ప్రెస్ మీటింగ్కి మా వార్డు సభ్యులు కానీ మా పాలకవర్గం తరఫున గ్రామస్తుల తరఫున అందరికి నమస్కారం. గత 3 రోజులుగా పేపర్ న్యూస్ వచ్చేదాన్ని బట్టి మేము తీవ్రంగా మా పాలకవర్గ మేము ఖండిస్తున్నాం. మేము వచ్చి 6 నెలలు అవుతుంది పాలకవర్గంలో జాయిన్ అయ్యి. గతంలో ఏం జరిగిందో మాకు తెలియదు. కాకపోయినా మా పరిధిలో ఇప్పుడు చేసిన పనులు సమావేశాలు పెట్టి పాలకవర్గం తీర్మానంతో మేము ఏ పనైనా ప్రూఫ్తో చేస్తున్నాము. కాకపోతే వీళ్ళు న్యూస్ వాళ్ళు వేసే వాటిని మేము తీవ్రంగా మా పాలకవర్గం ఖండిస్తున్నాం. నమస్తే మేడం. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ ఈరోజు పాలకవర్గం మొత్తం ఇక్కడ కూర్చున్నారు మేడం. దానికి కారణం ఏంటి? అసలు దేనికి ఈ ప్రెస్ మీట్ అత్యవసరంగా ఏర్పాటు చేశారు? అంటే ఈ ప్రెస్ మీటింగ్ గత 3 రోజుల నుంచి వచ్చే న్యూస్ని బట్టి మిర్రర్ న్యూస్, సూర్య న్యూస్ వాళ్ళు ఇట్లా పబ్లిసిటీ చేస్తున్నారండి. మా పంచాయతీ నుండి కొన్ని అవకతవకలు జరిగాయి. వాటిని ఇట్లా పాలకవర్గం వాళ్ళు 50-50 సర్పంచ్ కానీ ఇంకా ఇట్లా 50-50 అని చెప్తున్నారు. ఇది మేము వచ్చిన కాడ నుంచి మాత్రం అలాంటి ఇవేమీ జరగలేదు మా పంచాయతీ పరిధిలో. దీన్ని మేము మా పాలకవర్గం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు వాస్తవంగా మేడం ఏదో ఒక ఆధారం లేని ఏ పత్రిక అయినా సరే రాసే ప్రయత్నం చేయదు మేడం. అంటే మీరు ఇప్పుడు యాక్చువల్ గా నిధి డ్రాధికారి మీరు, ఉప సర్పంచ్ గారు డ్రాధికారిగా ఉంటారు, దాన్ని నోట్ చేసే అధికారిగా గ్రామ సెక్రటరీ గారు ఉంటారు. ఇప్పుడు అలాంటి అవకతవకలు జరిగినట్టు మీరు గుర్తించారు. ఈ మధ్య ఆడిట్ జరిగినప్పుడు విన్నాం మేడం. ఆడిట్ జరిగినప్పుడు మేము విన్నాం. మరి ఆడిట్ జరిగినప్పుడు వాళ్ళు గుర్తించారా? అవకతవకలు ఉంటే మీరు చూసుకోవచ్చు. ఇదిగో ఇక్కడ ఇప్పుడు మీ ప్రెస్ మిత్రులకు కూడా సంబంధించిన ఆడిట్ రిపోర్ట్ 2024-25 ఆడిట్ రిపోర్ట్ ఇది. ఈ ఆడిట్ ఇప్పుడు కావాలంటే మీకు మాన్యువల్ జిరాక్స్ తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాం. మీరు ఒకసారి దీన్ని చెక్ చేసుకున్నా మాకు ఎటువంటి ఇబ్బందులు లేదు. ఏది ఉన్నా కానీ మీ గ్రామ సభలో చర్చించిన తర్వాత, ఇక్కడ గ్రామస్తులు కూడా ఉన్నారు, ఏ పాయింట్ అయినా సరే మీ గ్రామ సభలో చెప్పిన తర్వాత దేనికి ఎంత ఖర్చు అయిందని చెప్పిన తర్వాత మీ బిల్లు డ్రా చేయడం జరుగుతుంది. అంతేగాని ఇష్టానుసారంగా ఖర్చు పెట్టడం అనేది మా పాలకవర్గానికి అసలు తెలియని విషయం. ఇప్పుడు రెండో విషయం ఏంటంటే సార్, ఇప్పుడు మీరు సెక్రటరీగా ఉన్నారు కాబట్టి కొంతమంది ఏంటంటే మాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే కొంతమంది ఏదో బిల్లులు లేకుండా ఎంబీలు లేకుండా కూడా డ్రా చేయమని మేము ఒత్తిడి చేస్తున్నట్టుగా కొన్ని పంచాయతీలు మాకు ఫోన్ చేస్తున్నారు. వాస్తవం అండి, అది వాస్తవంగా అది 100% నిజమే. గత హయాంలో జరిగిన వాటికి కొంతమంది గుర్తందారులు, వాళ్ళ భాషలో చెప్పాలంటే కొంతమంది గుర్తందారులు వాళ్ళకు ఏమంటున్నారంటే వాళ్ళకి కావాల్సిన బిల్లులు గతంలో రావాలి, మా బిల్లులు రావాలి, మీ బిల్లులు ఇవ్వకపోతే మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది చేస్తాం అని చెప్పేసి చాలా ఫోర్స్ అనేది రావడం జరుగుతుంది. ఇది గత దీనికి డేట్ అనేది ఏం లేదు, దీనికి తీర్మానాలు అంటూ సంతకాలు అంటూ ఏమి లేవు, దాని మీద డేట్ లేదు, తీర్మానం లేదు. నాకు గత పాలకవర్గంలో అమౌంట్ రావాలి, మీరు అమౌంట్ ఇవ్వకపోతే మీ సంగతి ఎందుకు చూస్తామని చెప్పేసి మా పాలకవర్గాన్ని సర్పంచ్ గారిని, ఉప సర్పంచ్ గారిని మా పాలకవర్గం బెదిరించడం జరుగుతుంది. గుర్తుందారు ఒకసారి చూస్తే అర్థమైపోతుంది. దీనిలో డేట్ అంటూ లేదు. ఈ తీర్మానం పట్టుకొని మమ్మల్ని బిల్లులు కొట్టమంటున్నారు. ఇది పాత రికార్డులో కూడా చూసినా కానీ ఎక్కడ కానీ దీనికి సంబంధించి ఎటువంటి రికార్డ్ చేసి లేదు. ఇప్పుడు వాస్తవంగా మాకు తెలిసి ఏంటంటే సార్, మాకు తెలిసిన వారికి మీడియా పరంగా మేము అడిగేది ఏంటంటే ఒక గ్రామ సభ జరగాలి, తీర్మానం పనులు మొదలు పెట్టాలి ఎక్కడైనా సరే. దీనికి విరుద్ధంగా ప్రవర్తిస్తే మరి మీ తప్పుగా పరిగణిస్తారు. మరి విరుద్ధంగా మీరు ఇట్లా పనిచేసే ఎలా ఒప్పుకున్నారు? వాళ్ళు పనిచేశారు అసలు, లేకపోతే దొంగ బిల్లు పట్టుకొచ్చారంటారా? ఇది మేము వచ్చినప్పుడు స్పెషల్ ఆఫీసర్ పీరియడ్ కాదు, మేము వచ్చిన పీరియడ్ కాదండి. లాస్ట్ ఇయర్ మీరు చూస్తే తెలిసిపోతుంది. ఇందులో మీరు గత సమావేశాలు అని చెప్పేసి మాజీ సర్పంచ్ వాళ్ళకి సంబంధించినవి ఉన్నవి దానికి సంబంధించి డేట్ ఏం లేదు. గత తీర్మానాలకు సంబంధించి వాటికి రికార్డులో కూడా చూసా. కష్టపడ్డ రూపాయి లాస్ పోవద్దని చెప్పేసి మా పాలకవర్గం చెప్పిన తర్వాత పాత రికార్డులు చూస్తే దాంట్లో ఎటువంటి రికార్డ్ వేసి లేదు. ఇవి తీసుకొచ్చి ఈ రోజు బిల్లులు కొట్టమని అంటున్నారు. చూస్తే లక్షల్లో కూడా కనబడుతుంది మాకు చూస్తుంటే. గ్రావెల్
అసలు గ్రావెల్ కి పర్మిషన్ ఉందని మీరు గ్రావెల్ అంటున్నారు, అసలు ఏఎన్సీలో గ్రావెల్ తవ్వకాలకు పర్మిషన్ ఉందా? లేదు. మరి ఎట్లా మీరు గ్రావెల్ పట్టుకొస్తే మీరు ఎలా తీర్మానాన్ని అంగీకరిస్తారు? గత ప్రభుత్వంలో జరిగిన పీపీవీలకు సంబంధించి గ్రావెల్ పోసారని చెప్పేసి అదేనండి పీపీవీ లేక దాని గ్రావెల్ పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఆ పర్మిషన్ లెటర్ ఎవరి దగ్గర ఉంది? ఆ పట్టుకొచ్చిన వ్యక్తి దగ్గర ఉందట. అది ఉంటే నేను ఏమన్నా మేము కూడా అదే చెప్పాం, మీ దగ్గర ఎవిడెన్స్ ఉన్నా తీసుకురండి, నేను చూస్తాం పాత రికార్డ్ లో ఉంటే. మీ పెట్టిన రూపాయికి కూడా మీరు అప్పు తీసుకొచ్చి పెట్టారు అంటున్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బంది పడకూడదు. మాకు పాలకవర్గం దానికి ఒప్పుకున్నారు. ఏంటంటే కరెక్ట్ గా సంబంధించిన బిల్లులు తీసుకొచ్చి తీర్మానాలు ఉంటే మేము వేయడానికి రెడీ అని చెప్పేసి మా పాలకవర్గం సర్పంచ్ గారు కూడా చాలా సార్లు తెలియజేశారు వాళ్ళు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇలాంటివి తీసుకొచ్చేసి తీర్మానం లేకుండా చేసి ఈ రోజు ఈ పేపర్లో ఉన్నారు, రేపు వేరే పేపర్లో కొన్ని న్యూస్ పేపర్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి మేము దానికి తగ్గట్టుగా మేము చేస్తున్నాం. ఒకటండి రాసిన పేపర్లు గ్రామ సభలో చర్చించిన ప్రతి ఒక్క విషయం కూడా గ్రామ సభలో చర్చించాలా, చర్చించిన తర్వాత చేస్తాం. మేము పెట్టే ప్రతి ఒక్క రూపాయి కూడా ఈ గ్రామ సభలో ఈ విధంగా పెట్టడం జరుగుతుంది. మేము పాలకవర్గం వచ్చిన తర్వాత 5/2/2020 నుంచి గ్రామ సభలు ఏర్పాటు చేయాలి. 2 నెలలకు ఒకసారి గ్రామ సభ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి నెల వార్డు మెంబర్ మీటింగ్ పెట్టడం జరుగుతుంది. దీంట్లో మీరు పెట్టిన ప్రతి ఒక్క రూపాయి మీరు చూస్తూ ఇక్కడ ఆగస్ట్ 15 నుంచి ఇవన్నీ మీరు ఖర్చులు మీకు కావాలంటే తీసుకోవచ్చు. ఎవరికైనా ఇబ్బంది ఉంటే మేము ఓపెన్ గా స్టేట్మెంట్ ఇస్తున్నాం. ఆర్టీఐ ద్వారా కూడా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. మీకు ప్రతి ఒక్క రూపాయి కూడా దీంట్లో కనబడుతూ ఉంటుంది. మీకు ఒకసారి చూడొచ్చు, ఒకసారి చూస్తాను కనిపిస్తుంది, మేము తీసుకుంటాం. ప్రతి ఒక్క రూపాయి కూడా గత 3 స్పెషల్ ఆఫీసర్ పేర్లో దాదాపుగా 2.5 సంవత్సరం నుంచి 1 రూపాయి బిల్లు రావడం తెలుసు మీకు. మా సర్పంచ్ గారు వినిపిస్తారు. ఇప్పుడు నేను చెప్పేది కూడా ఉండదు ఏంటంటే మా పత్రికా సోదరులు కూడా ఏదో ఒక లేని వ్రాయడానికి ప్రయత్నం చేయరు, ఏ సోదరుడైనా. ఎందుకంటే మేము మా కుటుంబ సభ్యులం, మేము మా పత్రికా కుటుంబ సభ్యులం కాబట్టి మేము సాటి పత్రికలు విమర్శించాం. కాకపోతే మా పత్రికా విలేకరులకు సంబంధించిన వాళ్ళు తెలియజేశారు ఇట్లా సార్ ఇట్లా ఎంబీలు లేకుండా రాయమంటున్నారు గుత్తేదారులు కొంతమంది అని తెలియజేశారా? తెలియజేయలేదండి, తెలియజేయకుండా డైరెక్ట్ న్యూస్ రాసేశారు. తెలియజేయకుండా న్యూస్ రాసేశారు. వాళ్ళకు కూడా ఏం చెప్తున్నానంటే నేను ఒకటే మీడియా మిత్రులకు మా ద్వారా మా పాలకవర్గం తెలియజేసేది ఏంటంటే గత 2.5 సంవత్సరాల నుంచి స్పెషల్ ఆఫీస్ పీరియడ్ అనేది జరగడం జరిగింది. ఆ స్పెషల్ ఆఫీస్ పీరియడ్ లో ఎటువంటి సెంట్రల్ ఫండ్ నుంచి మనకు బాడీ లేదు కాబట్టి అమౌంట్ రిలీజ్ కాలేదు, మీకు అందరికి తెలిసిందే, మేమందరికీ తెలిసింది. స్టేట్ ఫండ్ నుంచి మాకు వచ్చిన మీకు విధానం చెప్తున్నాను. మా గ్రామ పంచాయతీ సంబంధించింది ఇంటి పనులు వచ్చేసి 2024-25 వచ్చేసి 2,88,780 రూపాయలు వసూలు చేయడం జరిగింది. దాదాపుగా 1,350 ఇల్లులు ఉన్నాయి. మాకు డిమాండ్ కలెక్షన్ అయ్యేది మాత్రం 4,50,000 దాకా ఉంటుంది చిల్లర. దాంట్లో మీకు కలెక్ట్ చేసింది 2,88,780 రూపాయలు కలెక్ట్ చేశాం. అది మీకు ప్రజల ద్వారా కూడా చలానా కూడా ఇచ్చి మీరు రెడీగా ఉన్నాం. తర్వాత 2025-26 సంబంధించి 1,90,079 రూపాయలు మాత్రమే వసూలైంది. ఇది దానికి సంబంధించిన చలానా కూడా మా దగ్గర ఉంది. తర్వాత 2024-25లో స్టేట్ ఫండ్ వచ్చేసి 75,000 పడడం జరిగింది. పల్లె ప్రగతి ప్రజాపాలన మీద 75,000 పడడం జరిగింది. తర్వాత ఎస్ఎఫ్సి నుంచి ఇంతకుముందు 15 మన పిఎఫ్ఎంఎస్ లేనప్పుడు ఎస్ఎఫ్సి అని ఉండేది, 15 ఫైనాన్స్ కమిషన్ ఉండేది. దాని నుంచి మనకి ఎటువంటి అమౌంట్ అనేది క్రెడిట్ కాలేదు. మనకు పిఎఫ్ఎంఎస్ నుంచి 2024-25కి 13,52,067 రూపాయలు వచ్చినాయి. ఏది 2024-25 స్పెషల్ ఆఫీస్ టైంలో అంటే సర్పంచులు దిగిపోతున్నప్పుడు మన దగ్గర ఉన్న అమౌంట్ అది సర్పంచులు దిగిపోతున్న టైంలో అప్పుడు 2024-25లో వచ్చిన 13,52,678 రూపాయలలో ఖర్చు చేసినవి 13,50,015 రూపాయలు ఖర్చు చేసినట్టుంది. ఇందులో జీతాలు 8,71,330 రూపాయలు ఖర్చులు వీటికే సరిపోయింది. లాస్ట్ 2024-25 సంబంధించింది డిసెంబర్ మంత్ లో 4,90,000 పట్టడం జరిగింది. దాంట్లో 2,50,000 జీతాలు కొట్టడం జరిగింది. మిగిలినది స్పెషల్ ఆఫీస్ టైంలో ఉన్నప్పుడు ఎవరైతే చేశారో పని సంబంధించి చేశారో వాళ్ళు కొట్టడం జరిగింది. ఇంకోటి మీరు ఆలోచించే చెప్పేది ఏంటంటే మీడియా మా ద్వారా తెలియజేసేది ఇంకోటి, ఈ 2 సంవత్సరాలకు సంబంధించిన పనులన్నీ ఒక మోటార్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ గా భూపతిరావుపేట మోటార్ ఉంది. భూపతిరావుపేట మోటార్ అనేది ఎండాకాలంలో దాదాపు 2 సార్లు ఖర్చు అయిందండి, 2 సార్లు రిపేర్ అయింది. అప్పుడు మనం డ్రా చేయలేదు అమౌంట్. ఇప్పుడు డబ్బులు ఎప్పుడు చేస్తాం? మనకి మొన్న బాడీ వచ్చిన తర్వాత ఫిబ్రవరిలో మార్చిలో పట్టడం జరిగింది. ఆ మార్చిలో పట్టడం జరగడం వల్ల ఇవన్నీ అప్పుడు అన్ని రాసుకున్నాం కాబట్టి మీకు ఇది చూపిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాక్టర్ డీజిల్ ఆగస్టు నెలలో చెప్పి 15,800 ఇవన్నీ ఏంటంటే ఒకేసారి కొట్టడం అవుతుంది. అంటే ఒకసారి రాసుకొని ఖర్చులు తీసుకుంటారు అన్నట్టు, నెలవారీ ఖర్చు జీతం వస్తే కనుక ఎంప్లాయ్ ఇచ్చినట్టుగా. ఎందుకంటే అప్పుడు అమౌంట్ ఉంటే ఎప్పటికప్పుడు డ్రా చేస్తున్నాం కాబట్టి అవకాశం ఉండేది. ఇది మేము చేసిన బిల్లు ఒకసారి మీరు కూడా చూడొచ్చు. దీనికి ఏదైనా అప్రూవల్స్ కార్యదర్శి నుంచి ప్రొసీడింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ సర్పంచ్ గారి ఉప సర్పంచ్ గారి నోట్ ఫైల్ ద్వారా ఏదన్నా బిల్లు మేము ఈ విధంగా చేసి పెట్టడం జరుగుతుంది. ఓకే, నో ప్రాబ్లం.
ఇలా మీరు చూడొచ్చు. ఫస్ట్ వచ్చేసి పంచాయతీ తరఫు నుంచి వచ్చేసి అధికారి నుంచి ప్రొసీడింగ్ ఆర్డర్ వచ్చిన తర్వాత నోట్ ఫైల్ పెట్టడం జరుగుతుంది. నోట్ ఫైల్ పెట్టిన తర్వాత ఫామ్ 58 నుంచి ఏ పనులకు అయితే ఖర్చు చేస్తున్నాం అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ టువర్డ్ పేమెంట్ ఫర్ ఆఫ్టర్ ట్రాక్టర్ రిపేర్ అని చెప్పేసి జరిగింది. దానికి సంబంధించిన బిల్లులు కూడా మీకు పెట్టడం జరుగుతుంది. ఇన్వాయిస్ బిల్లు నుంచి ఇప్పుడు లాస్ట్ ప్రశ్న. ఇంకా మీకు అన్నట్టుగా ఇప్పుడు వాస్తవంగా మీరు ప్రతిదీ కూడా ఎంబీ రికార్డుతో పాటు ప్రతి రికార్డు ఫైల్ కానీ ఫొటోస్ కానీ మీరు సేకరించాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు ఆ చేసిన వర్క్స్ ఫొటోస్ కానీ ఏమైనా ఆధారాలు కానీ ఉన్నాయా? ఉన్నాయండి, ఉన్నాయి. ఇవి అందరికీ ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తారా? ఇప్పుడు ప్రతి ఒక్కరికి సంబంధించిన మన స్పెషల్ ఆఫీస్ టైంలో మీరు చేసిన పనులు కానీ ఇప్పుడు చేసిన పనులు కానీ ఏదైనా కానీ మీరు చూడొచ్చు. మీ కారోబార్స్, మీ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు మీ దగ్గర కారోబార్స్? 9 మంది ఉన్నారండి ఇంత ముందు, ఇప్పుడు ఒకరు లేరు, 8 మంది. ఇది మీకు ల్యాండ్ టైంతో సహా పడుతుంది. ఓకే, అవును. మీకు బిఫోర్ ఆఫ్టర్ ఫొటోస్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఆఫ్టర్ క్లీనింగ్ తర్వాత ఫొటోస్ నేను కూడా ఉన్నా. వాటర్ ట్యాంక్ అప్పుడు చాలా మంది కంప్లైంట్ చేస్తే నేను కూడా వచ్చాను. ఆ స్పెషల్ అధికారుల పాలనలో నేను ఒక 11 ఫాగింగ్ బ్లీచింగ్ చల్లియలేదని చెప్పేసి కొంతమంది అనడం కూడా జరుగుతుంది. దాంట్లో సంబంధించిన ఫొటోస్ వాస్తవంగా కూడా జానందాడ పంచాయతీలో బ్లీచింగ్ తీసుకురాలేదు, బ్లీచింగ్ స్టాక్ రిజిస్టర్. అవునవును, మీరు అన్నది వాస్తవమే. కానీ ఏంటంటే చెప్తున్నాను మీకు, మనకు 2024-25 సంబంధించింది బ్లీచింగ్ 50 బ్లీచింగ్ 100 సున్నం తీసుకోవడం జరిగింది. వెండర్ తీసుకొచ్చేసి జర్పుల్ రామ్ వేయడం జరిగింది. అది 1 సంవత్సరమే జల్లడం జరిగింది, మిగతాది జల్లించలేదు. తర్వాత 2025-26 సంబంధించింది గంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గంగిరెడ్డి వెంకటరెడ్డి వాళ్ళ దగ్గర నుంచి ఎవరు పెట్టే అప్పుడు అమౌంట్ రావడం వల్ల ఎవరు పెట్టుబడి సాయం పెట్టలేక గంగిరెడ్డి వెంకటరెడ్డి దగ్గర నుంచి మేము ఒక 50 బస్తాలు తెచ్చుకోవడం జరిగింది. అదేంటి ట్రాన్స్పోర్ట్ తడిచిపోవడం వల్ల భూపతిరావుపేట కొంత ఆఫీసుల వరకు చెల్లించడం జరిగింది. మీరు తెచ్చిన తర్వాత చేసిన పేరు 2 సార్లు బ్లీచింగ్, ఒక బ్లీచింగ్ అమౌంట్ అయింది, ఇంకో బ్లీచింగ్ అమౌంట్ బిల్ కాలేదు. ఇంకా మీకు ఇది చూసుకుంటే పైప్ లైన్ లీకేజ్ గౌరవ డిపిఓ గారు కూడా మన దగ్గరికి వచ్చేసి అప్రిషియేట్ చేయడం జరిగింది. అవును, అది మొక్కలు మీరు పెంచి ఇచ్చేశారు బ్యాక్. ఇది స్కూళ్ళలో కూడా మీరు ఇచ్చారు స్కూల్లో. అవును, డిపిఓ గారు వచ్చారు. ఇది రోడ్ ఎమ్మటి చేసిన రోడ్ వైండింగ్ సంబంధించింది. ఈ మధ్య కొంచెం గుర్తుందారులు కూడా చేసిన పని కంటే ఎక్కువ గంటలు రాయమని చెప్పి ఫోర్స్ చేయడం కూడా జరుగుతుంది అదనంగా. అది మేము తీవ్రంగా మా పాలకవర్గంతో మీటింగ్. ప్రజల సొమ్ము అండి, మీది కాదు కదా, ఇష్టం వచ్చి మీరు రాయడానికి. అయినప్పుడు మీకు ఒక ఆప్షన్ కూడా ఉందండి, జీపీఎస్ పెట్టి పనిచేసే అవకాశం కూడా మీకు కలెక్టర్ గారు కల్పించారు కదా వెహికల్స్ కి. మరి ఆ పరంగా మీరు ఎందుకు వెళ్ళటం లేదు? మేము దానికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఎవిడెన్స్ డైలీ రికార్డ్ మీకు మెయింటైన్ చేస్తాం. ఇది వచ్చేసి లాగు, ట్రాక్టర్ లాగు. మేము ఎటు తిరిగింది ట్రాక్టర్ అన్నది 8/2025 నుంచి గార్బేజ్ కలెక్షన్ కి రీడింగ్ తో సహా. ఇది అవర్స్ జాండీర్ కాబట్టి అవర్స్ లో ఉంటుంది. దీనికి సంబంధించి ప్రతి నెలగా సెప్టెంబర్ నెలతో వచ్చి 22 ఒక లీటర్ దగ్గర 19,600 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. దానికి సంబంధించిన రీడింగ్ తో సహా మీ ఇక్కడ మీరు వచ్చిన తర్వాత జరిగిన పనుల, మీరు లేకముందు జరిగిన పనుల తర్వాత దీనికి జాయిన్ అయింది 2024 ఆగస్టు నుంచి. రాకముందు రికార్డులు లేవు, లెక్కలు లేవు. 2 లేవు మీరు రాకముందు. ఉన్నవి కానీ అసంపూర్తి ఉన్నాయి. దాని గురించి మేము మాట్లాడుతున్నాం. ఓకే, అంటే మీకు మీ టైంలో జరిగిన పనులు జరుగుతున్నారు అంటే పనులకు సంబంధించి ప్రతి ఒక్కరి చూడొచ్చు. ఫిబ్రవరి నెలలో కానీ మొత్తం 140. ఇప్పుడు మీరు ఎంబీ ఇప్పుడు మీరు ఎవరు ఒకటి సెక్రటరీ గారు, గుత్తేదారు గారు మీ దగ్గరికి పట్టుకొచ్చారు అని మీరు అంటున్నారు. గుత్తేదారు పట్టుకొచ్చినప్పుడు మీరు ఆల్రెడీ మీరు ఇస్తేనే పని స్టార్ట్ చేయాలి కదా గుత్తేదారు గారు. అప్పుడు సర్పంచ్ గారు స్పెషల్ అధికారి ఉన్నారు కదా, అంటే గుత్తేదారు ఆయన డబ్బులు గొల్ల పెట్టుకోవడానికి వచ్చి చేశాడా, లేదు చేయకుండానే వచ్చి మేము ప్రెజర్ చేస్తున్నాడా? ఆ టైంలో మీరు ఉన్నారా లేరా? ఆ టైంలో నేను ఉన్నా కానీ దాని గురించి అది అవుట్ ఆఫ్ మ్యాటర్ కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ. ఇందాక మన బ్రదర్ ఇంకా పట్టితే మిత్రులు అన్నట్టు ఇది స్టాక్ రిజిస్టర్. ఇది ఒక స్టాక్ రిజిస్టర్. మీరు ఏ రోజు ఏ బ్లీచింగ్ కొన్నామని చెప్పేసి 37/2024 బ్లీచింగ్ కొనుగోలు జరిగింది. దానికి 42,500 సున్నం కొనుగోలు 30,000 రూపాయలు. ఓల్డ్ లైమ్ వచ్చేసి 30 ఉంది. ఒకసారి చూడండి, ఓల్డ్ లైమ్స్ వచ్చి 30 ఉంది. మనం ఏ డేట్న ఎక్కడెక్కడ జల్లాము, దానికి సంబంధించిన స్పెషల్ ఆఫీసర్ సంతకాలు ఉన్నాయా లేవు అని మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఇవి మీరు 2 సార్లు సింగరేటిపల్లి మన దగ్గర బ్లీచింగ్ లేకపోతే ఒక 10 బస్తాలు సింగరేటిపల్లి దగ్గర నుంచి తెచ్చుకోవడం జరిగింది. మంచి పని రాసేసుకున్నాం. తర్వాత మనం ఈ యొక్క బ్లీచింగ్ అనేది తీసుకురావడం జరిగింది. మరి వాళ్ళ తర్వాత హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది మనం. ఇది ఇప్పుడు వాస్తవం మీరు అనేది ఏంటంటే ఫైనల్ గా దీపాలు మీరు ఇది కూడా చూడవచ్చు. స్టాక్ రిజిస్టర్
మేము ఎక్కడెక్కడ స్ట్రీట్ లైట్ వేసాము అని చెప్పేసి కూడా ఒక డేట్ సహా 14/8/2024 ఫోన్ నెంబర్ సహా ఈ రాజేష్ వాళ్ళ దగ్గర ఈ టైం కూడా వేసామని చెప్పేసి మా దగ్గర స్టాక్ రిజిస్టర్ కూడా ఉంటుంది. ఓకే, ఫైనల్ గా అనేది ఏంటంటే పత్రికలో వచ్చిన వార్తలు మొత్తం అవాస్తవం, ఆధారాలు వస్తే ఆ రిపోర్టర్ వచ్చి చూపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. రెడీగా ఉన్నాం. ప్లస్ ఏ విచారణకైనా మా పాలకవర్గం నుంచి సిద్ధంగా ఉన్నారు. సిద్ధంగా ఉన్నాం. మీ ఎక్కువగా మీ పంచాయతీ మీద ఆరోపణలు అవినీతి జరిగిందంటూ బాగా బయట టాక్ వస్తుంది మేడం, దాంట్లో వాస్తవం ఉందా? అసలు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ఆ ఖర్చు పెట్టినట్టుగా? మా పంచాయతీ పైన వచ్చే న్యూస్ అవాస్తవాలు ఉంటాయి. మా పాలకవర్గం తరఫున సర్పంచ్గా మేము అవి వచ్చే న్యూస్ని ఖండిస్తున్నాము. ఏజెన్సీ ఏరియాలో ఒక గిరిజన మహిళా సర్పంచ్ పైన వస్తున్న అవాస్తవాలు, ఇవి తప్పుడు ప్రచారం, కొంతమంది గుప్తాదారులు కావాలని మా పైన చేస్తున్న ఇది నిర్వాహకం. దీన్ని మేము తీవ్రంగా మా పాలకవర్గం మేము ఖండిస్తున్నాం. ఇప్పుడు మీకు మీరు ప్రతి చేసిన పనికి ఆధారాలు రికార్డ్స్ ఉన్నాయా మేడం? ఉన్నాయి సార్. ఇప్పుడు పూర్తి స్థాయిలో అవాస్తవం అని మీరు అంటున్నారు. ఇప్పుడు ఈ మధ్యన ఆడిట్ కూడా జరిగింది మేడం, దాంట్లో ఏమన్నా తెలిసిందా మేడం మీరు ఏమన్నా చేసినట్లుగా? దాంట్లో ఏం లేదు సార్. మేము అన్ని పాలకవర్గం తరఫున గ్రామ సభలు పెట్టుకొని మేము తీర్మానించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని ఏంటంటే మేడం, గ్రామ సభలు జరగని వాటికి మీరు చెప్పిన వాటిలో జరగని వాటిని అసలు ఎంపీలు లేని వాటికి బిల్లు చేయమంటూ కొంతమంది దగ్గరకు వస్తున్నట్టు మాకు తెలుస్తుంది. అంటే వాస్తవం ఉందా మేడం? ఈ వాస్తవం ఉంది సార్. ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, మీరు కావాలంటే చూడొచ్చు. థ్యాంక్ యూ మేడం. అలాగే ఇప్పుడు ప్రూఫ్స్ సంబంధించిన ఆధారాలు ఎవరైనా ఇచ్చిన మీరు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా మేడం? అడిగితే ఆర్టీఐ ద్వారా కానీ మేము చేసిన సమావేశంలో ప్రూఫ్స్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. ప్రజలకు కానీ మీ విలేకరులకు కానీ మేము చేసిన పనిలో కూడా ప్రూఫ్స్ ఇవ్వడానికి అన్ని ఆధారాలు ఉన్నాయి. దాన్ని మేము బహిరంగంగా కూడా చర్చించడానికి మేము ముందుకు వస్తాం. థ్యాంక్ యూ. మీరు అలాగే సర్పంచ్ గారు జాయింట్ చెక్ పవర్ లేని ఏ ఒక్క బిల్లు కూడా ఇక్కడ జాయిన్ కాదు. అలాంటి టైంలో మీరు వచ్చిన తర్వాత కూడా ఎటువంటి ఇట్లాంటి ఏమైనా జరిగినట్టు మీ దృష్టికి వచ్చిందా? ఎక్కువగా మీ పంచాయతీని టార్గెట్ చేస్తూ వార్తలు వస్తున్నాయి. కరెక్టే అన్న. ఇప్పుడు ఇది వచ్చింది 3 రోజుల నుంచి చదువుతున్నారు. అది వచ్చే పేపరు మన మండలం కాదు, బయట ఎవరో 2-3 పాత్రికేయ మిత్రులు ఇది చేయడం కరెక్ట్ కాదు. అవాస్తవాన్ని వాస్తవాన్ని కొంతమంది గుత్తేదారులు డబ్బులు ఇచ్చి రాయించడం, ఇట్లా చేసి టార్గెట్ చేసి ఫస్ట్ 5 పంచాయతీల పేర్లు చెప్పి రాశారు. ఫస్ట్ పేపర్ ఫస్ట్ రోజు న్యూస్, తర్వాత 3 పంచాయతీలు. ఈరోజు సింగిల్ జానంపేట అని మెన్షన్ చేసి రాశారు. అంటే ఈ 4 పంచాయతీలు మీకు క్లియర్ అయ్యి మీరేమైనా గుత్తేదారులతో పాటు ఆ సర్పంచ్ దగ్గర ఏమైనా లాలూచి పాటు తీసుకొని మీరు రాయటం మానేశారా? ఫస్ట్ క్వశ్చన్ మాది పాత్రికేయ మిత్రులకి. ఏ పేపర్ వాళ్ళు అయితే రాశారో వాళ్ళకి క్వశ్చన్ ఇది. దీన్ని వేరే అపార్థంగా మీరు అనుకోవద్దు. మీరు మరి మిగతా ఈ పంచాయతీలో క్లారిటీ వచ్చిందా మీకు? మీరు అట్లాగే వచ్చి మేము మా పాలకవర్గం ఏర్పడి 6 నెలల్లో అవినీతి ఏం జరిగింది? ఇప్పుడు 6 పేర్లని మెన్షన్ చేసి గుత్తేదారులు 6 పేర్లు సపరేట్ కొట్టించుకుంటున్నారని రాశారు. 6 పేర్లు కూడా మీరు ఇక్కడికి వచ్చి ఫలానా 6 పేర్ల మీద మీరు అవినీతిగా మీరు డబ్బులు ఇచ్చారని మీరు ఇక్కడికి వచ్చి మమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చు. దానికి ఆధారాలు ఉంటే మేము ఆధారాలు చూపించగలుగుతాం. మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. మీరు ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు మానుకొని కొద్దిగా మంచి మేలు జరిగే వార్తలు రాస్తే జనాలు కూడా పేపర్లు చూసి కొన్ని నాలెడ్జ్ పెంచుకుంటూ ఉంటారు. ఇట్లాంటి అవాస్తవాలు రాసి జనాలను ఇబ్బంది పెట్టద్దు. మా పాలకవర్గం మీద మీరు ఈరోజు రాసిన దీనికి మా పాలకవర్గం తరఫున మొత్తం తీవ్రంగా ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మీ గ్రామ పంచాయతీలో చూస్తుంటే బయట ఎక్కడ చూసినా అవినీతి జరిగింది, గ్రామ సభలు జరగలేదు అని వస్తుంది. నిజంగా ఇక్కడ గ్రామ సభలు జరిగినాయా? మంచిగానే జరిగింది. మీ గ్రామస్తులుగా ఉన్నారు మీరు. ఎందుకంటే మేము ఇప్పటిదాకా అధికారులు చెప్పిన మాటలు ప్రజాప్రతినిధులు చెప్పిన మాటలు విన్నాం. మీరు ఎందుకంటే గ్రామస్తులు చెప్పేదే ఫైనల్. నిజంగా గ్రామ సభలు జరిగినాయా? మంచిగానే ఉంది. అభివృద్ధి ఏం జరగలేదు, అవినీతి జరగలేదు. మీరైతే గ్రామ సభలకు హాజరయ్యారు. మీరు కూడా ఇక్కడ నిజంగా గ్రామ సభలు జరిగాయా? జరుగుతుంది. ప్రతి నెల వస్తున్నాం. ప్రతి గ్రామ సభకు మేము వస్తున్నారు. తీర్మానం సంతకం చేసుకుంటాం. తీర్మాన సంతకం పెట్టి ఉన్నాయి. పెడతాం. ఇప్పుడు మరి ఇక్కడ తీర్మానాలు లేని వాడు కూడా బిల్లులు కొట్టమని కొంతమంది ఒత్తిడి చేస్తారని కూడా మాట వినపడ్డది. మరి సర్పంచ్ గా బహిరంగంగా చెప్పారు. మరి అటువంటి వాటిని మీరు గ్రామస్తులు కొంత ఒప్పుకుంటారు? అటువంటి వాళ్ళ ప్రవర్తన అలాంటివి మనకి చెప్పలేదు. అప్పుడు పెట్టలేదు తీర్మానాలు. ఇప్పుడు చెబుతున్నారు. అది ఇప్పుడు అంటున్నారు. అంటే అప్పుడు నిజంగా దాంట్లో ఏం లేవంటే అనిపిస్తుంది. గ్రామ సభ జరుగుతుంది. ఈ గ్రామ సభలో ప్రధాన కర్తవ్యం ఏంటి అంటే ఈ సెక్రటరీ గారు ఏం చేయాలంటే ప్రతి చదివి వినిపించాలి. లెక్కలకు అధికారే అది చదివి వినిపిస్తాడా లేదా మమ్మ అనేది గ్రామం జరిగిన ఫోటోస్ పంపిస్తాడా? లేదు, వినిపిస్తున్నాడు. వినిపించినాకనే అందరూ సంతకాలు పెడతారు. వినిపించిన తర్వాతనే స్పష్టంగా తెలుగులో చెప్తాడు, ఇంగ్లీష్ చెప్తాడు. ఎందుకంటే కొంతమంది తెలియ సెక్రటరీ ఏం చేస్తారంటే ఇంగ్లీష్ చెప్తే నాకు అర్థం కాదులే, ఏజీ ప్రాంతం ఆ ట్రైబ్ ప్రాంతం తెలుగులోనే మాట్లాడతాం. చెప్తాడా? ఓకే. ఆ తర్వాత మీరు చదివి స్పష్టంగా ఉంటుంది పెడతారు. సంతకం పెడతాం.
థ్యాంక్ యూ అండి. మీ పేరు? శ్రీనివాసరావు. పేర వెంకటేశ్వర్లు గారితో ఉన్నాం. తను కూడా ఒక నిష్పక్షపాతంగా ఉండే వ్యక్తి, సూటిగా ఉండే వ్యక్తి అయినా. ఇప్పుడు సార్ ఇక్కడ మీరు మీ పాలక వర్గం ఏర్పడి ఇప్పుడు 6 నెలలు అవుతుంది. అంటే మీరు గ్రామస్తులుగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు. ఇప్పుడు మీరు కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా సర్పంచ్ గారు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు మీరు ఇక్కడ ఇది కాంగ్రెస్ మీకే కాదు, కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మత్స్య ఇక్కడ అవినీతి జరిగిందంటే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ చేసినట్టు, ప్రజలు చేసినట్టు, పాలక వర్గం చేసినట్టు. దీనిపై మీ ఖండన మీరు ఏమనుకుంటున్నారు? దీనికన్నా ముందు ఒక విషయం చెప్పాలండి. మా పాలక వర్గం ఏర్పడక ముందు గత పాలక వర్గం ఉన్నప్పుడు చేసిన పనులకు ఇక్కడ తీర్మానాలు లేక, ఏమి లేకుండా, డేట్లు లేకుండా ఏదో ఒక పిచ్చి తీర్మానం తెచ్చి లక్షల్లో రాసుకొని వచ్చి దాన్ని బిల్లు పాస్ చేయమని అడిగితే మా పాలక వర్గం ఎందుకు చేస్తుంది? చేయాల్సిన అవసరం ఏంటి? చేయను. దీనికి సంబంధించిన మొత్తం తీసుకొచ్చి నాకు చూపించండి, మీరు నిజంగా వర్క్ చేస్తాక ఆ బిల్స్ పే చేస్తామనే సందర్భం వచ్చినప్పుడు, చేయకపోతే మీ సంగతి చూస్తామన్నట్టుగా, మిమ్మల్ని ఏదో దాంట్లో ఇరికిస్తామన్నట్టుగా దుర్భాషలు ఆడారంట. అంటే దాదాపుగా మన మండలంలో అందరు సర్పంచులు ట్రైబల్ సర్పంచులే ఉన్నారు. ఇటువంటి వాళ్ళు వచ్చి ఇట్లా బెదిరిస్తే ఆ బెదిరింపులకి అసలు తగ్గే ప్రశ్న లేదు. అవసరం వస్తే అందరు సర్పంచులు అందరూ ఆ గుత్తేదారులు ఇళ్ల ముందుకెళ్ళి బయటికి లాగి తంతారు. తమాషాలు చేస్తున్నారా? పార్టీకి చెడ్డ పేరండి. పార్టీకి చెడ్డ పేరు. ముఖ్యమంత్రి గారు నిష్పక్షపాతంగా ఉండాలి, ట్రాన్స్పరెన్సీ పరిపాలన అందించాలంటే మన ఎమ్మెల్యే గారు కూడా అవినీతి సహించని వ్యక్తి. అదే అలాంటి ఇట్లాంటి వస్తున్నాయి మరి. అదే అందుకే అన్నానండి, కొంతమంది స్వార్థపరులు ఆ గత పాలక వర్గంలో పనిచేసుకొని పందికొక్కులాగా మెక్కడానికి అలవాటు పడ్డవాళ్ళు ఇవాళ రూపాయి కనపడిపోయేసరికి ఇటువంటి పిచ్చి పనులను చేస్తా ఉన్నారు. ఇది చాలా తప్పండి. మీరు అన్న ప్రశ్న చూస్తుంటే ఒక 10 పార్టీలు పారిన వాళ్ళే ఈ గుత్తగారులకు ఉన్నట్టుగా మీరు మాటలు అర్థం అవుతాయి. నిజమే అది. మీరు బహిరంగ పేర్లు చెప్పకపోయినా ఇప్పుడు గుత్తేదారని పదం ఉపయోగిస్తాం. మా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరు వాళ్ళకి తెలుసు కదా. మా పంచాయతీ దగ్గరికి వచ్చి మా సర్పంచ్ గాని, ఉప సర్పంచ్ గాని, సెక్రటరీ గాని బెదిరించిన వాళ్ళకి తెలుసు కదా. ఇవి నా వాయిస్ ద్వారా తెలుస్తుంది కదండి. అవును. సో దీన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్లస్ మా పాలక వర్గం మళ్ళీ చెప్పబోతున్నాం అండి, మా పాలక వర్గం ఉన్నంత కాలంలో మీడియా మిత్రులుగా మాకు మీ చేసే సాయం ఏంటంటే, మా వాళ్ళు ట్రాన్స్పరెంట్ గా ఉన్నారా, నిజాయితీగా ఉన్నారా లేదని ఎనీ టైం వచ్చి చెక్ చేసుకోవచ్చు. కాకపోతే పాత్రికేయ మిత్రులు కూడా నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు ఒక వార్త రాసేటప్పుడు జానంపేట గ్రామ సర్పంచి ఇట్లా చేసిందని రాసేటప్పుడు ఏం జరిగిందో వచ్చి ఆ చేసిన విమర్శని ఈమె దగ్గర క్లారిటీ తీసుకొని వార్త రాస్తే చాలా ఆనందపడేవాళ్ళం. దానికి మేము క్లారిటీ ఇచ్చేవాళ్ళం. మరీ నిష్పక్షపాతంగా కొన్ని పత్రికలు ఇట్లా లేని దాన్ని బురద అంతా మా మీద జల్లాలని ప్రయత్నం చాలా మంచి పద్ధతి కాదండి. దయచేసి నేను చేతులెత్తి చెప్తున్నాను, పత్రికా మిత్రులు కూడా అందరూ ఒకలాగా ఉండకపోవచ్చు. అట్లాగే ఎట్ సేమ్ పంచాయతీలు కూడా, సర్పంచులు కూడా అందరూ వాళ్ళు మీరు అనుకున్నట్టుగా ఉండరు. ఆ విషయంలో మా పాలక వర్గం మాత్రం చాలా నిజాయితీగా ఉంటుంది. దీన్ని మేము చాలా రూఢిగా చెప్పగలుగుతాం. దయచేసి మీడియా మిత్రులు కూడా అర్థం చేసుకొని వార్త రాసే ముందు. సార్, గతంలో 10th క్లాస్ అంటే తక్కువ చదువు ఉన్న వాళ్ళు పాపం ఉండేటోళ్ళు ఈసారి చూస్తుంటే మాక్సిమం ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు సర్పంచులు. ఈ 23 మందిలో చూసుకుంటే ఏదైనా సరే సర్పంచులు అనేది స్వయం ప్రతిపత్తి కాబట్టి ఒక 16-17 మంది డిగ్రీ కంప్లీట్ చేసిన సర్పంచులే ఉన్నారు. కాబట్టి ఇందువల్ల వాళ్ళ ఆటలు సాగట్లేదని వాళ్ళు ఇట్లా చేస్తున్నారు. అదే వచ్చండి. మరి మా సర్పంచ్ గారికి ఇంకా స్పెషల్ కేటగిరీ ఉంది. ఒకప్పుడు ఆమె ఎంపీపీగా చేశారు. ప్రజలతో సంబంధాలు మంచిగా తెలుసు, గవర్నమెంట్ పనులు తెలుసు. ఆమెను వచ్చి బెదిరిస్తే ఎలా అనుకుంటాం మేము? ఆమెకి ఇవాళ మా ఎంపీపీగా చేసిన సర్పంచ్ వాళ్ళ గ్రామ సర్పంచ్గా అయ్యి డెవలప్మెంట్ గురించి ఇంకో దాని గురించి ఆమె పని ఆమె చేసుకుంటా పోతా ఉంది. మీరు ఇట్లా మధ్యలో వచ్చి దూరి మోకాలు నరికే కార్యక్రమం చేస్తే మాత్రం సహించేది లేదండి. దయచేసి అర్థం చేసుకోండి. మీడియా మిత్రులు కూడా మళ్ళీ ఒకసారి నేను మనస్ఫూర్తిగా కోరుకునేది ఏంటంటే, ఎవరు మంచి ఎవరు చెడు, చెడ్డోని మీరు బజారు పడండి, మాకే అభ్యంతరం లేదు. మేము చెడు చేసినా కూడా మమ్మల్ని బజారు పడండి, తప్పు కాదు. దయచేసి అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే మనకి వాస్తవం ఈ వార్త కమ్యూనిస్టు వాళ్ళు కూడా ఉన్నారు. ఈ కమ్యూనిస్టుల నుంచి కూడా ఇక్కడ పరిస్థితి ఏంటో తెలుసుకుని మనం ఒక ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే నిజమైన వాయిస్ ఇచ్చే కమ్యూనిస్టులను కూడా ఒకసారి అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, మీరు గతంలో కమ్యూనిస్టు సిపిఐకి లీడర్ గా ఉన్నారు, ఇప్పుడు కూడా కమ్యూనిస్టు యోధులుగా ఉన్నారు మీరు. ఇప్పుడు ఇక్కడ ప్రతి గ్రామ సభలు జరుగుతున్నాయి సార్, ఇక్కడ జరుగుతుంది 100% మీరు చెప్తాను. ఎందుకంటే మనం ప్రశ్నించే గొంతు ఏంటంటే ఎర్ర జెండాలే. ప్రతి గ్రామ సభ జరుగుతుంది, ఇంటిమేషన్ కూడా ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది. సరే, ఇప్పుడు ఆరోపణలు అంటారా, ఎవరైతే స్పెషల్ ఆఫీసర్ మీద ఆరోపణలు చేస్తున్నారో ఆయన ఇక్కడ గత దగ్గర 5-6 సంవత్సరాల పైన స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు. మరి ఆయన ఉన్నప్పుడు మాట్లాడిన వ్యక్తులు ఆయన వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడడం అనేది ఇప్పుడు మంచి పద్ధతి కాదు. నిజంగా వాళ్ళకి ఏమైనా పని చేసినా రావాల్సి ఉంటే ఇక్కడ సెక్రటరీ, సర్పంచ్ గారు, పాలక మండలి ఉంటుంది, వాళ్ళ దగ్గర కూర్చుని వాళ్ళు చేసిన బిల్లులు ఏమైనా ఉంటే తప్పనిసరిగా ఎవరు పని చేసినా
అది ప్రజలకి సంబంధించింది, ఊరికి సంబంధించింది కాబట్టి వాళ్ళకి తప్పనిసరిగా డబ్బులు ఇవ్వాల్సిందే. అది నిష్పక్షపాతంగా ఏదైనా ఉంటే అటువంటిది అంటే పాలక మండలి దగ్గరికి వచ్చి కూర్చొని మాట్లాడుకుని ఎడ్ చేసుకోవాలి తప్ప. ఒకటేనండి సార్, నాకు తెలిసిందంటే గ్రామ పంచాయతీల్లో పని చేస్తే ఎంపీలు అంటూ ఉండాలి సార్. ఉండాలి, ఎంపీలు ఉండాలి. ఎవరైనా సార్, నేను పని చేసి ఇప్పుడు నేను కూడా ఉన్నా సార్, నాకు పెట్టుకోండి, ఎన్బి అనేది నేను పెడతాను. ఎంపీ లేకుండా పనిచేసి రేపు నేను కూడా పెట్టిన 10 పంచాయతీలు వస్తే ఇప్పుడు నాకు ఇస్తారా మరి? రేపు నేను పట్టుకొస్తా 10 బిల్లులు. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎన్బి అనేది ఒకవేళ అటువంటి అంటే వాటికి తప్పనిసరిగా డిపార్ట్మెంట్ ఉంటుంది, ఎన్ని గంటలు చేసాం ఏంటనేది కూడా ప్రతిదానికి ఉంటుంది. దాన్ని ఎన్బి రికార్డు పూర్వకం లేదు. ఎన్బి పాలక వర్గం కనుక అటువంటి లేకపోయి ఉంటే వాళ్ళు ప్రజలకు తెలుసు కాబట్టి, గ్రామంలో ఉన్నటువంటి చేసిన వర్క్ తెలుసు కాబట్టి ఆ వర్క్ కరెక్ట్ గా మనం ఎన్ని గంటలు చేసాం, ఎన్ని రోజులు చేసాం ఏంటని తెలుసుకుని ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గ సభ్యులు, సెక్రటరీ వీళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవచ్చు. అంతేగాని అనవసరంగా లేనిపోయినటువంటి నిందలు మోపుకొని వీళ్ళు చేయడం వల్ల అభివృద్ధి క్షీణిస్తుంది తప్ప అభివృద్ధి చెందదు. కాబట్టి ఇప్పటికైనా వాళ్ళు వచ్చి కూర్చుని వీళ్ళ సఖ్యతగా ఉండి మాట్లాడుకుని చేసుకుంటే పద్ధతి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. గ్రామ సభలో జరుగుతున్నాయి, సెక్రటరీ గారికి ప్రతి గ్రామ సభ జరుగుతుంది, ఇంటిమేషన్ ఇస్తున్నారు, సాటింపు చేస్తున్నారు, గ్రామ సభతో తెలియజేస్తున్నారు. అంతేగాని వాళ్ళు ఎవరు చెప్పకుండా అయితే గ్రామ సభ ఇంతవరకు నిర్వహించలేదు. అంటే అందరికి చెప్తున్నారు, గ్రామ ప్రజలందరూ కూడా చెప్పే గ్రామ సభ నిర్వహిస్తా ఉన్నారు. ఎందుకంటే ముఖ్యంగా జనాల వాయిస్ కూడా ఏంటంటే వాళ్ళ సొంత పార్టీ, ఇప్పుడు ఎవరు చెప్పినా వాళ్ళ సొంత పార్టీ చెప్పేదంటే కమ్యూనిస్టులు చెప్తున్నారు కాబట్టి ప్రజల్లోకి ఇది సూటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. మనం ఏంటంటే తప్పనిసరి వాళ్ళు గ్రామ సభ నిర్వహిస్తా ఉన్నారు. వాళ్ళు ఎవరైతే ఆరోపణ చేస్తారో ఆ రోజు వాళ్ళు కూడా అడగొచ్చు, తప్పలేదు. వాళ్ళు వచ్చి ఇక్కడ మాకు ఇది జరిగింది, మాకు ఇది రావాలని అని గ్రామ సభలో అనేది ఇంకా పద్ధతిగా ఉంటుంది. అప్పుడు ఏమైందంటే గ్రామ సభలో తెలుస్తుంది, అప్పుడు వీళ్ళు తప్పనిసరిగా నిర్ణయం తీసుకుని వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు ఇవ్వనంటే లేదు కదా, వాళ్ళు ఇస్తారంటారు. కాకపోతే రీజనబిలిటీగా వాళ్ళు చేసిన ఎంత ఉంది ఏంటని. ఇప్పుడు ఎవరైతే వ్యక్తి ఆఫీసర్ వెళ్ళిపోయారు, మరి ఆ వ్యక్తి ఇక్కడ దగ్గర 5-8 సంవత్సరాలు చేశారు, మంచి పేరు తెచ్చుకున్నాడు ఆయన. మరి ఆ వ్యక్తి ఉన్నప్పుడు మాకు ఈ రావాల్సిన ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూర్చొని మాట్లాడుకుని చేసుకోవచ్చు. ఆ వ్యక్తి బయటకు వెళ్ళిపోయిన తర్వాత అతని మీద ఆరోపణ చేయడం కరెక్ట్ పద్ధతి కాదు. థ్యాంక్ యూ.